అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో రథసప్తమి నాడు సూర్య ఆరాధన ఏ విధంగా చేయాలి, అదేవిధంగా ఏ పనులు చేయటం వలన ఆదిత్యుడి పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటుందో తెలుసుకుందాం. మాఘశుద్ధ సప్తమిని మనం రథసప్తమిగా జరుపుకుంటాం. ఈరోజు సూర్య ఆరాధన చేయటం వలన మనకున్న గ్రహ దోషాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని మన పెద్దలు చెప్తుంటారు. ఈ రథసప్తమి రోజు సూర్యుణ్ణి మన శక్తి కొలది ఆరాధించవచ్చు. ఈరోజు సూర్యనారాయణమూర్తికి ఆవు పిడకల్ని కాల్చి దాని మీద ఆవు పాలని మరిగించి వివిధ రకాలైన తీపి పదార్థాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. అదేవిధంగా కుదిరిన వారు గోధుమ రవ్వతో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. ఈరోజు కొంతమంది చిక్కుడుకాయలతో రథాన్ని చేసి స్వామిని పూజిస్తారు. అలా చేయటం అందరికీ కుదరదు కాబట్టి మన శక్తి కొలది స్వామిని పూజించవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం చేయాల్సినవి సూర్యుడికి అర్ఘ్యప్రదానం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ, జిల్లేడు ఆకులతో స్నానం. ఈ జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వలన మనకున్న సకల గ్రహదోషాలు తొలగిపోతాయని మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులని శిరస్సు మీద పెట్టుకొని తలంటు స్నానం చేయటం వలన మనకున్న గ్రహ దోషాలు, ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు తగ్గుతాయని మన పెద్దలు చెప్పారు. తరువాత సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయాలి. దీనికి మనకి కావలసినది ఒక రాగి చెంబు, ఎర్రటి పుష్పం, మందార పుష్పమైన, గులాబీ పుష్పమైన, ఏదైనా ఎర్రటి రంగులో ఉండే పుష్పం. తరువాత ఎర్రటి అక్షింతలు, కొద్దిగా బియ్యం తీసుకొని అందులో కుంకుమ, ఆవు నెయ్యి కలిపితే ఎర్రటి అక్షింతలు తయారవుతాయి. తరువాత రాగి చెంబులో నిండుగా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, ఓం నమో సూర్యనారాయణాయ నమః అంటూ అక్షింతలు వేసి మనం తీసుకున్న ఎర్రని పుష్పాన్ని వేసి ఆ రాగి చెంబుని 2 చేతులతో పట్టుకొని సూర్యుడికి ఎదురుగా నించొని, అంటే సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నప్పుడు సూర్యుడికి ఎదురుగా నించొని మన సంకల్పం చెప్పుకొని గోత్రనామాలు చెప్పుకొని సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఇప్పుడు మనం సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ సూర్యుని 12 నామాలు పఠించాలి. అవి ఏంటంటే ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అని సూర్య 12 నామాలు స్మరిస్తూ సూర్యునికి అర్ఘ్యం వదలాలి. తరువాత సూర్యుడికి ఎదురుగా కూర్చొని 3 సార్లు ఆదిత్య హృదయ పారాయణ చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఆదిత్య హృదయం చదవటం రానివారు విన్నా సరిపోతుంది. దీని వలన మనకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.